అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఎమ్మెల్యేగా ఉన్నాడు 2024 వరకు. ఆయనకి ఉచ్చు బిగిసింది అనుకోవచ్చు. ఎందుకంటే క్వాడ్జ్ మైనింగ్ కేసులో A12గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి ఎవరంటే అనిల్ కుమార్ యాదవ్కి మరియు కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలల నుంచి కోర్టులో ఫైళ్లు తగలబెట్టిన కేసులో జైల్లో ఉన్నాడు కదా. ఆయన కూడా మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే. వీళ్ళిద్దరికి అనిల్ కుమార్ యాదవ్కి కాకాని గోవర్ధన్ రెడ్డికి అనుచరుడు ఈ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇచ్చిన వాంగ్మూలం పూర్తిగా నేను అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కలిసి ఈ పని చేసాం. ఏ పని చేసామని 2023లో మేము ముగ్గురం కలిసి మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? పొదలకూరు, సైదాపురం, గూడూరుకు సంబంధించి ఇక్కడ క్వాడ్జ్ ఎక్కువగా లభ్యమవుద్ది. ఈ క్వాడ్జ్ మైనింగ్ గురించి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి, ఈ సపరేషన్ గురించి మాట్లాడుకున్న తర్వాత ప్రభుత్వం మనదే కాబట్టి మనం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఆస్కారం లేదు, మనం ఇది వెంటనే మొదలు పెట్టాలని ఫిక్స్ అయిపోయాం మేము. ఆ తర్వాత వాకాటి శివారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని ఈ సోకాల్డ్ శ్రీకాంత్ రెడ్డి గారికి పరిచయం చేయటం, వీళ్ళిద్దరి ద్వారా మైనింగ్ చేయటం లాంటివి చేశారు. ఈ మైనింగ్ చేసిన తర్వాత గ్రేడింగ్ చేయటం, ఆ గ్రేడింగ్ చేసిన క్వాడ్జ్ని చైనాకి ఇంపోర్ట్ చేయటం చెన్నై పోర్ట్ ద్వారా ఇదంతా జరిగింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇచ్చిన వాంగ్మూలంలోనే ఈ సోకాల్డ్ మైనింగ్లో క్వాడ్జ్ని బ్లాస్ట్ చేయడానికి, వీళ్ళ క్వాడ్జ్ కావాలంటే బ్లాస్ట్ చేయాలి కదా కొండని, దానికి సంబంధించి మేము మార్టూరు నుంచి మందుగుడ్డు సామాగ్రి తెచ్చామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా చేసినందుకు ఆయనకి ఇచ్చింది టన్నుకి 1000 రూపాయలని కూడా ఆయన ఒప్పుకున్నాడు. అయితే ఇదే శ్రీకాంత్ రెడ్డి ఇంకో విషయాన్ని చెప్పాడు. ఇది 2023 తర్వాత సంగతి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది. 2022 నుంచే నేను అనిల్ కుమార్ యాదవ్ కలిసి గూడూరు, వెంకటగిరి, చిల్లకూరు, సైదాపురం లాంటి ప్లేసెస్లో ఇసుక క్వాడ్జ్ తవ్వకాల ద్వారా చాలా సంపాదించాం. ఆ సంపాదించిందంతా క్వాడ్జ్ ఎక్స్పోర్ట్ చేసాం, అదేవిధంగా ఇసుకని వ్యాపారం చేసాం. వాటిలో చాలా డబ్బులు వచ్చినాయి. కాకపోతే నేను అనిల్ కుమార్ యాదవ్ కలిసి చేసినప్పుడు టన్నుకి 7 నుంచి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ 7,000, 10,000 డబ్బులు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళని బెదిరించి మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని లోపలతో ఇస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాళ్ళం అని చెప్పి ఈయన చెప్పాడు. ఇదే వాంగ్మూలంలో ఆయన ఇంకో మాట చెప్పాడు. ఏమనంటే 100 ఎకరాలు గూడూరులో గ్రీన్ మీడోస్ పేరుతోటి మేము కొని అక్కడ వెంచర్ వేసాం. ఒక 50 ఎకరాలు స్వర్ణముఖి పేరుతోటి వెంచర్ వేసాం. హైదరాబాద్లోని మణికొండ, తుర్కేంజల్ లాంటి ఏరియాస్లో హెవెన్లీ హోమ్స్ మరియు గ్రీన్ మీడోస్ పేర్లతోటి చాలా భవన నిర్మాణ సముదాయాలు నిర్మించి అక్కడ మేము ఈ వచ్చిన డబ్బులన్నిటినీ ఇన్వెస్ట్ చేశాం అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ పేరు 100% అనిల్ కుమార్ యాదవ్ దీంట్లో ప్రమేయం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసులో కాదు, ఆయన వేరే కేసులో 2 నెలల నుంచి ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు. మరి అనిల్ కుమార్ యాదవ్ బయటకు వస్తే అబ్బో ఈయన చెప్పే మాటలు, ఈయన చెప్పే చేష్టలు, ఈయన హావభావాలు మామూలుగా ఉండవు. అసెంబ్లీలోనే చూశారు మీరు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పోలవరం గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎంత దారుణంగా విమర్శించాడో, ఇటీవల నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా ఆయన ఎక్కడా ఖండించకుండా ఆయనకు అండగా ఎంత బాగా నిలబడ్డాడో మీరు చూశారు. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి పల్నాడుకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నిలబెడితే అక్కడ ఇటీవల జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత ఒక వ్యక్తి 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ వేస్తే ఆయన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ముందే ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం కూడా మనం చూసాం. ఈ బెట్టింగ్ వ్యాపారాన్ని పల్నాడుకి అలవాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఈ సోకాల్డ్ అనిల్ కుమార్ యాదవ్. అందరూ ఈయన్ని బెట్టింగ్ మాఫియాకి డాన్గా అభివర్ణిస్తారు, కానీ ఈయన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అండగా చూసుకొని ఇసుక మాఫియా ఎలా చేశాడో, క్వాడ్జ్ మాఫియా ఎలా చేశాడో కళ్ళకు కట్టినట్లుగా ఈయన అనుచరుడే బి శ్రీకాంత్ రెడ్డి. ఈయన కూడా పారిపోతుంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంత చక్కగా వివరించాడో చూడండి. ఒక ఇసుక క్వాడ్జ్లోనే కొన్ని వేల కోట్ల రూపాయలు గడించారు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ అనిల్ కుమార్ యాదవ్. అతి త్వరలో అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ ఉండబోతుంది అనేది ప్రస్తుతం జరుగుతున్న
అవుతున్నటువంటి హాట్ టాపిక్. అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అది ఈ క్వార్జ్ మైనింగ్ కేసులోనే ఉంటుంది. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి విన్యాసాలన్నిటికీ ఇక అది తర్వాత జరగాల్సిన ప్రక్రియ యథావిధిగా జరిగిపోద్ది. ఈ అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి ఎన్నెన్నో రకాలుగా అబ్బా నా అంత నీతిమంతుడు లేదు, జగన్మోహన్ రెడ్డి అంత నిజాయితీ పరుడు లేడని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కదా. మరి 2 రోజుల నుంచి అనిల్ కుమార్ యాదవ్ మీద ఈ శ్రీకాంత్ రెడ్డి ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో ఆ వాంగ్మూలానికి సంబంధించి ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంటే మరి అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి ఎందుకు ఖండించలేదని నేను అడుగుతున్నా. నా తప్పు లేదు అని అనిల్ కుమార్ కనీసం చెప్పాలి కదా. బాబాయ్ హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడతాడో, అసలు ఎక్కడా మాట్లాడే ప్రయత్నం చేయడో, ఆ సందర్భాన్ని కూడా షర్మిల గారి మీద, సునీతారెడ్డి గారి మీద విపరీతంగా విరుచుకుపడడానికి జగన్మోహన్ రెడ్డి వాడుకుంటాడో, మరి అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఆయన మీద ఇన్ని ఆరోపణలు వస్తుంటే, ఇంటర్నెట్ అంతా వైరల్ అవుతుంటే, పేపర్ల నిండా ఈయన వార్తలే ఉంటుంటే బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు అనేది ప్రజలందరూ అనుకుంటున్నటువంటి ప్రశ్న. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే 2024లో కూటమి ప్రభుత్వం రాగానే అనిల్ కుమార్ యాదవ్ పూర్తిగా ఫ్యామిలీతో సహా ఇక్కడ ఉంటున్న ఇల్లు ఖాళీ చేసేసి చెన్నైలో ఉంటున్నారు అనే వార్తలు మేము చాలా విన్నాం. మరి చెన్నైనే ఎందుకు ఈయన స్థావరంగా ఎంచుకున్నాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళిపోయాడు అనే క్వశ్చన్కి మేబీ ఈ చెన్నైలో ఈయన వ్యాపార లావాదేవీలు అయి ఉండొచ్చు అనేది నా యొక్క ఒపీనియన్. తర్వాత ఈ శ్రీకాంత్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్వార్జ్ మైనింగ్కి సంబంధించి కేసులు పెడతారనే భయంతో నేను ఇక్కడి నుంచి నా ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేశాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రాలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు, తర్వాత బెంగళూరు వెళ్ళి యలహంక ప్యాలెస్లో, ఈయనేమో చెన్నైలో ఉండడం, మరి శ్రీకాంత్ రెడ్డి ఏమో వచ్చి హైదరాబాద్లో ఉండడం, ఇలాంటివన్నీ జరిగితే పోలీసులు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు? నువ్వు హైదరాబాద్లో కాదు అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ అవినీతి చేస్తే, ఇక్కడ ప్రజలకు సంబంధించిన ప్రజాధనాన్ని లూటీ చేస్తే ఎక్కడున్నా పట్టుకొస్తారు. దానికి నిదర్శనమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన మనుషులు ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఇంకో దేశానికి పారిపోబోతుంటే పట్టుకున్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది క్వార్జ్ మైనింగ్ కేసులో. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వి స్టాండ్ విత్ అనిల్ కుమార్ అని బోర్డులు పెట్టుకొని తిరగటం తప్పితే మా వాడు తప్పు చేయలేదు అని మాత్రం ఏ రోజు మాట్లాడరనే విషయాన్ని మీకు ఇప్పటికే అవగతం అయి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి అనిల్ కుమార్ యాదవ్ అలా అరెస్ట్ అయిపోయిన తర్వాత మరి వీటిలోనే కాదు ఇంకెన్ని రకాల స్కామ్లో ఉన్నాడో అన్నీ బయటకు వస్తాయి. అనిల్ కుమార్ యాదవ్ ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు ఎప్పుడు వస్తాడో తెలియనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం వీడియో చేయడం జరిగింది. మీ యొక్క అమూల్యమైన విలువైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్కారం.